ఒక్క చోట చంచలంగా అంటే స్టాండర్డ్‌గా నీ మైండ్ ఉండనప్పుడు నువ్వు రాష్ట్రానికి పనికిరావని జనాలు నిన్ను తీసి పడేశారు. 39% మంది పక్కన పెట్టు. నీ పేటీఎంలకే అర్థం కావట్లేదు ఈ ట్రోల్స్‌ని ఎలా ఎదుర్కోవాలో ఈరోజు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆళ్ళని కూడా ముంచేసావు నువ్వు ఈరోజు. నీకు వెనకమాల చూసుకోవడానికి సాక్షి పేపర్ తప్ప ఏం లేదు. సాక్షి పేపర్‌లో మాత్రం చాలా బ్రిలియంట్ ఐడియా కింద ఎక్స్‌పోజ్ చేశారు మావి గన్ని. జగన్మోహన్ రెడ్డి అంటాడు 7 ఏళ్ల పాటు రాజధాని నిర్మాణం ఏం చేశాడు? జగన్ నాకు ఒక విషయం అర్థం కావట్లా. 2015లో అమరావతి అనుకున్నారు. తర్వాత ల్యాండ్ పూలింగ్. దాని తర్వాత నువ్వే తీసుకెళ్లి కేసులు ఇచ్చావు. కోర్టులో కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు ద్వేషపూరితంగా ఇచ్చావు. అయినా జనాలు నిన్ను నమ్మి ఓట్లేశారు. అక్కడ మిగిలింది 1 సంవత్సరం. ఇప్పుడు వచ్చాక 2 ఏళ్ళు. మొత్తం 3 ఏళ్లలో రాజధాని కట్టేయాలంట. నీ అనకూడదు కానీ రిషికొండలో నువ్వు కట్టిన ప్యాలెస్కి అంత తొందరగా నువ్వు అమరావతిలో ఏదన్నా చేసుంటే గనక అంత వేగవంతంగా విలాసమైన భవనాలు కట్టినట్టు అమరావతికి ఇటుకేస్తుంటే నీ కనీసం అపోజిషన్ స్టేటస్ వచ్చిండేది. ఈ రోజు ఇలా మావి గన్లు అని చెప్పుకుంటూ తిరిగే పరిస్థితి ఉండేది కాదు. ఇట్ ఈస్ అ కంప్లీట్ సూసైడల్ మూమెంట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ.